ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని ఓంకార్ నగర్ కాలనీలో గుడిసెవాసులు బతుకమ్మ సందర్భంగా నిరసన చేపట్టారు. పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, మహిళా సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం గద్దెదిగాలని నినాదాలు చేశారు. బతుకమ్మ పండుగను ప్రభుత్వానికి పేదల విన్నపం చేయడం కోసం ఉపయోగించారు. 2500 రూపాయల హామీలు సరిపడా యూరియా, ఆరోగ్యశ్రీ పునరుద్ధరణ, ఉచిత వైద్యం, విద్య అందించాలని వారు కోరారు. మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమైక్య వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవాలని అనుకోవడం జరిగింది. అదే విధంగా ఈ రోజు గీసుగొండ మండలంలోని ఓంకార్ నగర్ కాలనీలో జరుపుకోవడం అనేది జరుగుతా ఉంది. ఈ బతుకమ్మ అంటేనే మహిళలకు పెద్ద పండగ. ఈ పండగని మహిళలందరూ సంబరంగా జరుపుకునే పరిస్థితి నేడు లేదు. ఈ మహిళలందరూ కూడా ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, మహిళా సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం గద్దె దిగాలి అనే నినాదంతో బతుకమ్మను జరుపుకోవడం జరుగుతా ఉంది. ప్రతి మహిళ కూడా ప్రతి ఒక్క పువ్వుని తీసుకొచ్చి ప్రకృతినే దైవంగా భావించి పూజించే పండగ. ఈ పండగ సందర్భంగా మహిళలు కొందామంటే కొరవి, అమ్ముదామంటే అడవి అనే రకంగా ఈ రోజు ప్రభుత్వాలు మహిళల్ని చేస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు మహిళలందరికీ కూడా 2500 రూపాయల ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయకపోవడం కాక ఇంకా మహిళల మీద అనేక రకాల భారాలు మోపుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ దసరా పండుగ సందర్భంగానైనా మహిళలందరికీ 2500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము బతుకమ్మ ఆట రూపంలో ప్రభుత్వానికి చేరవేసేలా బతుకమ్మలో దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓజీ చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా ఏలూరులోని అంబికా థియేటర్ కాంప్లెక్స్ వద్ద అభిమానులతో కలిసి సందడి చేశారు. పవర్ స్టార్ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్ర ప్రీమియర్ కి కేక్ కటింగ్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అభిమానులతో కలిసి ప్రీమియర్ షోను తిలకించి అభిమానులు ఉల్లాసంలో పాల్గొన్నారు. ఎందుకు స్వీట్ గా ఉంటుంది, ఎన్నో ఏళ్లుగా తోడుగా ఉంది, అందరికీ నచ్చింది. మరి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమ్స్ బ్లీడింగ్, లూజ్. చిత్తూరు జిల్లా పలంనేరు మండలం గంటావూరు కాలనీకి చెందిన షబ్రిన్ సాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లినప్పుడు హోంగార్డ్ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ ఉమాశంకర్లు తనపై మత్తుమంది కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చి లైంగిక వేధింపులు చేస్తారని ఆరోపించారు. గత 4 నెలలుగా వేధింపులు సాగుతున్నట్లుగా ఆమె చెప్పింది. ఈ మేరకు బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో వివరాలు వెల్లడించారు. డీఎస్పీ డేగల ప్రభాకర్ కేసు నమోదు చేసి విభిన్న పోలీస్ స్టేషన్లలో విచారించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఒక కానిస్టేబుల్ ఉమామహేశ్వర్ ఇంకో వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని, తన మీద మానభంగం జరిగిందని పోలీస్ స్టేషన్ వెళ్తే ఫిర్యాదు చేసే పట్టించుకోలేదని చెప్పేసి ఆమె ప్రెస్ మీట్ ఒరిజినల్ నిజానికి ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయ్యింది. ఆమె పైన జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు, ఆమె వాదపూర్వకంగా ఇచ్చిన కంప్లైంట్ మేరకు నిన్న మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఎందుకు వెళ్ళి ఆ విధంగా స్టేట్మెంట్ జరిగింది. ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది. సమగ్రంగా విచారణ జరుగుతాము. తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం. లేదా డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి చర్యకు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము. యాజ్ ఫర్ ఫ్యాక్ట్ దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు చెప్పిన కేసు కాలేదు,
పోలీసు వాళ్ళపైన ఇది అవుతుందని ఒక బ్యాడ్ పబ్లిసిటీ, ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాకుండా ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మార్నింగ్ 10 o'clock మా సిసిటివి టీమ్స్ చూసుకున్నా కూడా 11-12 ఎప్పుడో పెట్టినట్లుంది. బట్ 10 o'clock ఎఫ్ఐఆర్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారో ఏమో ఐడియా లేదు. బట్ డెఫినెట్గా దీని మీద సమగ్ర విచారణ జరిపి తగిన చర్య తీసుకుని యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఈ కేసు ఫైనలైజ్ చేస్తాం. సార్ ఏ స్టేషన్ సార్ కంప్లైంట్ ఇచ్చిందా? బంగాపాలెం పోలీస్ స్టేషన్. ఆమె సుమారు 4 months బ్యాక్ ఇప్పుడే తీసుకున్నాము. తర్వాత తన కొన్ని విభేదాలు ఉన్న మట్టిలో దూరం ఉంటే ఆ ఇష్యూ పైన వచ్చినప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ అనే అబ్బాయి కొంచెం ఇష్యూ చేశా అని చెప్పేసి, తర్వాత ఆ అమ్మాయి దేవేంద్ర అనే ఒక అతనితో లైఫ్లో పిల్లలకు అండగా తోడగా తనతో సహజీవనం ఉన్నప్పటికీ తనకు సమస్య వల్ల చనిపోవాలనుకోని చెప్పేసి మొగిలిఘాట్లోకి ఆ కొండ మీదకి పోయి అక్కడి నుంచి ఈ మోహన్ కుమార్ అనే కానిస్టేబుల్ ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చి మత్తుమంది. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం జొన్నగురుకుల గ్రామంలోని విరూపాక్షి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దివ్య దర్శనం అందించారు. పసుపు, కుంకుమ, పూలతో అలంకరించిన అమ్మవారు ఆనంద పవిత్రత నింపారు. అన్నపూర్ణాదేవి నుండి ఆహారం తీసుకోవడం శారీరకమే కాదు, ఆత్మకు మనసుకు అనుగ్రహం. భక్తుల నిత్యానందరికీ వరాభయకరి సౌందర్యరత్నాకరి మంత్రాన్ని స్మరించి అమ్మవారి ఆశీస్సులు పొందారని తెలియజేశారు. ఓం పరమానందరాయ నమః. ఓం శాంతి నమః. ఓం పరమానందరూపిణి నమః. ఓం పరమానందజనయ నమః. ఓం సుఖసౌఖ్యాయ నమః. ఓం సుఖదాయ నమః. ఓం ప్రతిప్రియాయ నమః. ఓం చండికాయ నమః. ఓం చండకంఠై నమః. ఓం అసూయై నమః. ఓం మునిష్ఠాయ నమః. ఓం మహాభగవతే నమః. ఓం రక్షాయ నమః. ఓం దక్షాపరమినాయ నమః. ఓం సర్వోత్తమాయ నమః. సర్వార్థవ్యాప్త్యై నమః. ఓం సావిత్ర్యై నమః. కడప జిల్లా ప్రొద్దుటూరు డీఎస్పీ భావన మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు దసరా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫైర్, హెల్త్, అలాగే విద్యుత్, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేస్తూ కమాండ్ కంట్రోల్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. మహిళా పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, అలాగే దొంగతనాలు, చైన్ స్నాచింగ్ నివారించడం, భక్తులకు సురక్షిత పరిసరాలు కల్పించడం వంటి చర్యలు చేపట్టినట్లుగా చెప్పారు. ప్రొద్దుటూరు 2వ బాంబేగా పేరుగాంచిన ఉత్సవాన్ని సజావుగా నిర్వహిస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరులో దసరా అన్నది మనకి సెకండ్ మైసూర్ అని పిలుస్తారు అండ్ ఆల్సో వెరీ ఫేమస్ ఇన్ ఎంటైర్ స్టేట్. దీని మేరకు పోలీస్ సైడ్ నుంచి కూడా మనం రకరకాల ఆల్రెడీ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది అండ్ బందోబస్తు కూడా ప్లాన్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మన ఫుట్ఫాల్ పర్ డే 20,000 to 25,000 వేరియస్ టెంపుల్స్కి అనుకుంటున్నాము. అండ్ ఆల్సో లాస్ట్ 3 days అరౌండ్ 2 lakhs to 2.5 lakhs ప్రొద్దుటూరుకి వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుంచి అండ్ ఆల్సో ఫ్రమ్ ఎంటైర్ కడప నుంచి వస్తారు. దీని మేరకు మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సమ్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే మనం మీటింగ్స్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్తో పెట్టుకోవడం జరిగింది. దీని మేరకు సమ్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఈసారి బందోబస్తు పెంచడం కూడా జరిగింది. అరౌండ్ 400 members మనం బందోబస్తుకి ఈసారి పిలుచుకున్నాం డిఫరెంట్ పాయింట్స్లో అండ్ 62 ట్రాఫిక్ స్పాట్స్ వేసుకున్నాము అండ్ ఈసారి 3 పార్కింగ్ ఏరియాస్ పెట్టుకున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్యూమినేటెడ్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్. అండ్ దీనిలో భాగంగా మనకు ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ మనం అపీల్ చేయడం ఏంటంటే ఉమెన్ అందరి కోసము మేము సెపరేట్గా శక్తి టీమ్ స్ట్రెంథన్ చేసి మఫ్టీ పార్టీలో పెట్టడం జరిగింది. ఎలాంటి ఇష్యూస్ రాకుండా కూడా వీళ్ళు మఫ్టీ పార్టీలో అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా కూడా డైరెక్ట్ మాకు కాల్ చేయొచ్చు. అండ్ ఆల్సో మన స్పాటర్స్ కూడా పెట్టడం జరిగింది ఎలాంటి చైన్ స్నాచింగ్స్ కానీ బ్యాగ్ లిఫ్టింగ్స్ అవి జరగకుండా ఉండడానికి. అండ్ మనం ఫుడ్ పెట్రోలింగ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ అండ్ ఎక్కడెక్కడైతే ఎక్కువ జనాలు తిరుగుతూ ఉంటారో అలాంటి దగ్గర ఫుడ్ పెట్రోలింగ్ పెట్టాము అండర్ ఎస్ఐ ర్యాంక్స్ అండ్ సిఐ ర్యాంక్స్ ఆల్సో. అండ్ మనం ఎస్టాబ్లిష్డ్గా ఫ్యూ ఆఫ్ ద డైవర్షన్స్ పెట్టుకున్నాము. ఇది
కర్నూలు జిల్లా ఎమ్మింగనూరు పట్టణంలోని జైభీం ఎంఆర్పీఎస్ కార్యాలయంలో పట్టణ కమిటీ ఎన్నిక ఘనంగా నిర్వహించబడింది. వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే కమిటీ సభ్యులు ఎంపికను గుర్తించారు. టౌన్ ఉపాధ్యక్షులు సంజీపోగు హనుమంతు మాదిగ, ప్రధాన కార్యదర్శి చిన్న మాదిగ, కార్యదర్శి చరణ్ మాదిగ, కోశాధికారి ఎబనేజర్ మాదిగ, టౌన్ కన్వీనర్ మాదాసుల దిలీప్ కుమార్ మాదిగ ఎంపికయ్యారు. అలాగే నూతన సభ్యుల ఎమ్మిగనూరు టౌన్ లో యువతను ప్రక్షాళన చేసి బానిస సంఖ్యలను తొలగించి అంబేద్కర్ స్ఫూర్తి నింపుతామని చెప్పారు. వర్ధిల్లాలి జై భీమ్ ఎంఆర్పీఎస్, వర్ధిల్లాలి జై భీమ్ ఎంఆర్పీఎస్, జై భీమ్, వర్ధిల్లాలి జై భీమ్ ఎంఆర్పీఎస్, ఎంఆర్పీఎస్, జై భీమ్, వర్ధిల్లాలి జై భీమ్ ఎంఆర్పీఎస్, వర్ధిల్లాలి జై. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జప్పుడు గ్రామంలో బుధవారం సాయంత్రం నక్కదాడిలో ముగ్గురు గాయపడ్డారు. చల్లా తౌడమ్మ, అప్పలనాయుడు, దురెడ్డి శ్రీరామ్ వీరంతా పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడుగా నక్కదాడి చేసి గాయపరిచినట్లుగా నివేదించారు. క్షతగాత్రులు గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. స్థానికులు, రైతులు ఈ ఘటనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో అలాంటి ప్రమాదాల నివారణ కోసం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గడ్డి ఏరుతానండి, కూర్చొని ఏరుతుంటే సడన్గా వచ్చింది, చెయ్యి పట్టింది. చెయ్యి పట్టింది అనుకోండి, నేను గొప్పకుండా తగిలికి వచ్చేసరికి మళ్ళీ వచ్చి తొడకట్టించింది అమ్మ అనుకుని మళ్ళీ పారుకునేసరికి అక్కడ తిరగేసి 2 కాలు పట్టింది. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో విజయరామరాజుపేట కాజ్వే ప్రవాహంలో కొట్టుకుపోయిన బాలుడి మృతదేహం సుమారు 1 కిలోమీటర్ల దూరంలో పోలీసు ఫైర్ సిబ్బంది ద్వారా కనుగొనబడింది. సంఘటనలో బాలుడి తల్లిదండ్రులు కన్నింటి పర్యంతమయ్యారు. ఇక గ్రామస్తుల శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీస్ అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించి ప్రాణనష్ట కారణాలను గుర్తించడానికి చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లె గ్రామంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు ఆలయ అర్చకుడు సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో స్వామినీడి కృష్ణార్జున వీరలక్ష్మి దంపతులచే గణపతి పూజాభిషేకాల అలంకరణ పూజలు నిర్వహించబడ్డాయి. కనకదుర్గమ్మ ఈ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చి వందలాది భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం హోమాలు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ముందుగా కాకరపల్లి ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ అమ్మవారు ఇక్కడ చాలా ఎంతో ముందుగా అందరికీ కనకదుర్గమ్మ భక్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ కనకదుర్గమ్మ కాకరపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ వారు దసరా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు అమ్మవారు సాక్షాత్తు కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి అవతారంలో, శాకాంబరి దేవి అవతారంలో భక్తులందరూ కూడా ఈరోజు అమ్మవారు దర్శనమిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఈరోజు శాకాంబరి దేవి దర్శన ప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతున్నాం. అలాగే ఇంకా అమ్మవారి దసరా శరన్నవరాత్రుల భాగంగా ఓం మాత్రే నమః. ఈరోజు మన కనకదుర్గమ్మ వారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో 3వ రోజు సాక్షాత్తు కాశీ అన్నపూర్ణేశ్వరి దేవిగా అవతారం ఇచ్చారు. ఈ అన్నపడుతున్నారు. మా అమ్మ మా కాకరపల్లి పక్కనున్న గ్రామాలన్నీ కూడా సురక్షితంగా ఉండాలి.
పాడి పంటలు కలగాలి, అన్ని విధాలా మేలు చేసి పెట్టమని పిల్లలు కూడా మాకు 10th క్లాస్ మార్కులు కావాలి, మేము డిగ్రీలు చదవాలని పిల్లలు ఒక్కొక్కరు 100 మంది పిల్లలు 108 సార్లు ప్రదక్షిణ చేసి వాళ్ళ కోరికలు తీరుతున్నాయని చెప్తున్నారు. అలాగే మా అమ్మ అంటే చాలా ప్రభావంగా ఉంది. మనకే కాదు అందరూ కూడా అమ్మను దర్శించుకుంటూ ఇంకా 11 రోజులు మనకి. ఈరోజు ఈ దుర్గా నవరాత్రుల సందర్భంగా 3వ రోజు జరుగుతున్నది. ఈ 3వ రోజు చాలా పవిత్రమైన రోజు. ఈ యొక్క అవతారము కాశీలోని అన్నపూర్ణాదేవి అవతారము. ఈ అన్నపూర్ణాదేవి అవతారం అంటే ఈ భూమండలంలో సకల దేవతలకి మానవాళికి కూడా ఆహార పదార్థాలన్నీ. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించబడింది. భారత్లో మహిళలు ఉచిత ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణీ, వైద్య సలహాలు అందించారు. గ్రామ సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణరావు, బీజేపీ నాయకులు పివివి ప్రసాద్ పట్నాయక్, భీమిలి జోన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్ర పాల్గొన్నారు. మహిళల గుండె, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల నిర్ధారణ, రక్తహీనత గుర్తింపు, అవసరమైన చికిత్సలు, కౌన్సిలింగ్ కూడా అందించారు. కార్యక్రమంలో భాగంగా మెడికల్ ఆఫీసర్ రవీంద్ర, గ్రామ సర్పంచ్ కూచమి నాయకులు ఘనంగా సత్కరించారు. పరివార అభియాన్ అనే కార్యక్రమం ఏదైతే ఉందో అది గౌరవ ప్రధానమంత్రి గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వెల్లంకి విలేజ్ క్లినిక్ పరిధిలో ఈరోజు క్యాంప్ జరుగుతుంది. అందులో 18 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ కూడా ఈ క్యాంపుల్లో వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని పరిశీలించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి క్యాన్సర్ సంబంధించినటువంటి స్క్రీనింగ్ జరుగుతుంది. ఇంకా స్క్రీనింగ్ జరుగుతుంది. ఇంకా వాళ్ళకి ఏదైనా వేరే ఇతర సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ పరిష్కరించడం జరుగుతుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని ఇక్కడ నుంచి రిఫర్ చేయడం హెల్త్ సెంటర్కి చేయడం జరుగుతుంది. తద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం జరుగుతుంది. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే స్త్రీ తాలూకా ఆరోగ్యాన్ని మరియు కుటుంబ ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం మరి ప్రధాన అందులో భాగంగా మరి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో ఈ ఊళ్ళో మరి వెల్లంకి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రాష్ట్రంలో 76,000 కోట్ల జాతీయ రహదారులు, 90,000 కోట్ల రైల్వే ప్రాజెక్టుల పెట్టుబడులను సాధించిందని తెలిపారు. గత ఎన్నికల ఫలితాల అభివృద్ధికి నాంది పలుకుతాయని చెప్పారు. వైసీపీ హయాంలో రాష్ట్రం నిర్లక్ష్యానికి గురైందని, తీర ప్రాంతంలో రహదారులు, టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులపై అక్రమ నిర్బంధం, అరెస్టులను ఖండిస్తూ నిరసన ధర్నా నిర్వహించబడింది. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలంలో వంకావారిగూడెంలో ఆయుధ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా గ్రామాల్లో పర్యటిస్తున్న గిరిజనులపై పోలీసులు దౌర్జన్యం, అలాగే సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి వాసుదేవరావు తీవ్రంగా ఖండించారు. సెక్షన్ 144, 30 అమలు చేసి నిరసన తెలపకుండా అడ్డుకోవడం, అరెస్టులకు ప్రయత్నించడం అన్యాయమని పేర్కొన్నారు. ధర్నాలో ఎం వైకుంఠరావు, కె వెంకటేశ్వరరావు, కె కృష్ణ, డి వీరబాబు, రంగా, కొర్లా సురేష్ పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆయుధ డిపో పరిశ్రమ అక్కడ ప్రజలకు తీవ్ర హానికరం చేస్తుందని, విలువైన భూములు కోల్పోతాం, మాకు ఇక్కడ అవసరం లేదని అన్నందు ప్రజలపైన ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించి అండగా ఉన్నటువంటి సిపిఎం నాయకులు సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతం చాలా విశాలంగా ఉంది. అనేక వ్యవసాయానికి నిరుపయోగ భూములు ఉన్నాయి. అక్కడ ఆయుధ డిపో
ఏదైతే ఏలూరు జిల్లా జీలిమిల్లి మండలం ఉందో సారవంతమైన భూముల్ని కార్పొరేట్లకు అప్పచెప్పే విధంగా ఆయుధ డిపో పరిశ్రమని పెట్టాలని నిర్ణయించడం దారుణం. ఇప్పటికే గిరిజనులు భూములు సాగు చేసుకున్నటువంటి సారవంతమైన భూముల్ని గిరిజనులు దూరం చేసే ఉద్దేశమే ప్రభుత్వ విధానం. అందుకే ఆయుధ డిపోని అక్కడి నుంచి తరలించి గిరిజనుల భూములకి రక్షణ కల్పించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. మార్కెట్ కమిటీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కొండేటి శివ బుధవారం ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ శివను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మరియు కేక్ కట్ చేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి సిఆర్డీఏ ప్రధాన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రి పేర్కొన్నారు, జగన్ విధ్వంసంతో అమరావతి అభివృద్ధి 5 ఏళ్లుగా ఆలస్యమైందని సీఎం చంద్రబాబు నాయుడు కట్టుబడి భవనాన్ని అక్టోబర్ 2న ప్రారంభిస్తున్నారని తెలిపారు. 2.50 లక్షల చదరపు అడుగుల భవనానికి సుమారు 2 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉందని, అధునాతన భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. గత 12 ఏళ్ల అక్రమాలు, అవినీతి కారణంగా ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయని విమర్శించారు. ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. టోటల్గా దాదాపు 2.5 లక్షల స్క్వేర్ ఫీట్ తోటి ఇక్కడి నుంచి పాలన మొత్తం కూడా చేయాలనే ఉద్దేశంతో ఆఫీస్ వేగవంతంగా జరుగుతుంది. నేను కానీ మా సిఈ గారు, మా సిఎండి గారు, మేమందరం కూడా ఇక్కడ విజిట్ చేసి పవర్ సప్లై, దీనికి నిరంతరం పవర్ సప్లై ఇవ్వటం కోసం, ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి పని చేసుకునే దానికి ఆటంకాలు కలగకుండా ఉండటం కోసం పవర్ సప్లై ఇస్తున్నాం. దాదాపు 1 కిలోమీటర్ నుంచి ఇక్కడ ఆల్టర్నేట్ లైన్ కింద కూడా ఇంకొక లైన్ కూడా 2 ఇస్తున్నాం. ఇక్కడికి దాదాపు 2 మెగావాట్లు పవర్ పట్టింది ఒక బిల్డింగ్కి. దాదాపు ఇప్పుడు ఒక 750 kV ఫస్ట్ పవర్ స్టార్ట్ చేస్తున్నాము. దాంతోపాటు ఇక వర్షం పెంచుకుంటూ వెళ్తాం అనమాట. రాబోయే రోజుల్లో ఈ భవనం పూర్తిగా పనిచేయటం కోసం మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ లేకుండా క్వాలిటీ పవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు విజిట్ చేసి ఇక్కడ పవర్ లైన్స్ ఎంతవరకు పని అయిపోయింది అనేది చూసుకోవడానికి వచ్చాము. తొందరలోనే ఈ పవర్ లైన్స్ ఇచ్చేసి బిల్డింగ్ వినియోగానికి, ఈ బిల్డింగ్ రెడీ అయ్యే లోపల 1 or 2 days, రేపు సాయంత్రం లోపలే పవర్ అంతా కూడా, రేపు ఈవినింగ్ అంతా రెడీ అయిపోయి పవర్ అంతా ఇవ్వాలనేది ఈ ఉద్దేశం అనమాట. దాదాపు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు రైతులు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ పువ్వులు ఇచ్చి ఒక సుందరి పీఠ బాద్బరిలో కోన ప్రభాకర్రావు కళాక్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సందర్భంగా అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కుంకుమార్చన, తీర్థ ప్రసాద వినియోగం, సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణం నిర్వహించబడింది. 6 గంటలకు కుంకుమార్చన, సిరిడి సాయి భజన సమాజం భజన, అలాగే 7 గంటలకు తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది. రొంపిచర్ల మణికంఠ, ప్రశాంత్, కృష్ణగౌడ్, పక్కలగడ్డ బాలాజీ, కృష్ణసాయి పాల్గొన్నారు. వైదేహీ వరధారమా భగవతి సర్వేశ్వరీ రుక్మిణీ కళ్యాణీ కరుణాన్వితా కిల జగన్మాతా మహీనాయకీ పాయాత్మో భగవాన్ పురాణ పురుషః కుర్యాం సదా మంగళం. ఓం శ్రీమాత్రే నమః. బాపట్ల పట్టణంలో గత 30 సంవత్సరాలుగా లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో అత్యంత విశేషంగా అరుదుగా నిర్వహించే కార్యక్రమాల పరంపరతో పాటుగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి దసరా నవరాత్రులు తొలిసారిగా బాపట్ల ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రారంభించబడి ప్రస్తుతం మన బాపట్ల కోన ప్రభాకరరావు కళాక్షేత్రం టౌన్ హాల్ నుండి జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కాత్యాయని దేవి అలంకారంలో అమ్మవారు విశేషంగా దర్శనమిస్తున్నారు. స్కాంద పురాణంలో కాత్యాయని దేవి అవతారంలో అమ్మవారు మహాశక్తి స్వరూపిణిగా కాత్యాయన
కృషి ప్రభావంతో మహిషాసుర విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలోని చంపావతి నదిలో మంగళవారం సాయంత్రం గల్లంతైన బృందాలు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లభించలేదు. స్థానికులు పోలీసులు తెలుసుకున్న వెంటనే దర్యాప్తుకు సమాచారం అందించారు. మృతదేహాన్ని చూసి కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. సంఘటన స్థానికంగా ఆందోళన రేకెత్తుతుంది. నా 3 రోజులు కాడు నా గెజ్జలు అంబాలు నా తాగపోయినాడు నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో పోలీసులపై వివాదాస్పద ఆరోపణలు బయటికి వచ్చే పబ్లిక్ గా నడి రోడ్డు మీద పశువులు తరలిస్తున్న ఆటోలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సైదాపురం ఎస్ఐ క్రాంతి కుమార్ ప్రైవేట్ డ్రైవర్ ద్వారా కూడా నగదు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెలువడ్డాయి. దళిత రైతులు అక్రమ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంపై ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ అజిత్ వేజెండ్ల చర్యలు ఏమిటో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.